మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలములతో కలిసి పిచ్చు పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పిచ్చి పాటలు, పిచ్చి వాయిద్యాలు, పిచ్చి డ్యాన్సులు వేస్తూ అది దావీదు వలనే చేస్తున్నామనే భ్రమలో నడిచే వారితో దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. అలా అనుకుంటే నువ్వు మోసపోతావు, నువ్వు వెక్కిరింపబడతావు, దేవునికి నీవు దూరం అవుతావు. అందులో దేవుని సన్నిధి ఉండదు. ఆ కొద్దిసేపు సంతోషమే ఉంటుంది. నీవు ఆ కొద్దిసేపు సంతోషమే చూసుకొని దావీదు వలనే నాట్యం చేస్తున్నాను, దావీదు వలనే పాడుతున్నాను, దావీదు వలనే నేను చేస్తున్నానని చెప్పేసి కనుక నీవు అనుకుంటే నువ్వు ఇప్పటికైనా జాగ్రత్త తీసుకో. ఏవి పాటలు, ఏవి డ్యాన్సు, ఏవి చేయవలసినవి, ఏవి చేయకూడనివి, జ్ఞానముతో మనం దేవుని స్తుతించాలి, జ్ఞానముతో దేవుని మనం గణపరచాలి తప్ప అజ్ఞానులుగా జీవించకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా తెలుసుకొని ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే మంచి జ్ఞానంలోకి, దైవ భక్తిలోకి, దైవ జ్ఞానంలోకి మనమందరం వచ్చి దేవుణ్ణి మహిమపరచుదము గాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇన్ని రోజులు తండ్రి దావీదు వలనే చేస్తున్నామని పిచ్చి పాటలు పాడుతున్నామేమో, పిచ్చి డ్యాన్సులు చేస్తున్నామేమో, పిచ్చి పనులు చేస్తూ ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. అలాగున కాకుండా దావీదు చేసినట్లు సత్యముతో తండ్రి నీకు నచ్చిన విధముగా తండ్రి దావీదు వలె మైమరచి ఈ నామాన్ని ఘనపరిచిన విధముగా మేము బ్రతుకుటకు, అలా స్తుతించుటకు, అలా ఘనపరచుటకు జ్ఞానముతో, వివేకముతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.